కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు ముగిశాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో గుర్తింపు పొందినటువంటి ఉద్యోగ సంఘాలతో పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ చర్చించారు. 4 డిఏలు ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. 12వ పీఆర్సీ నియామకంతో పాటు ఐఆర్ ప్రకటించాలని కోరారు. దాంతో రాష్ట్రం అప్పులు, ఆదాయం వివరాలను ఉద్యోగులకు, అధికారులకు వివరించారు. అలాగే ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలను మంత్రులు తెలుసుకున్నారు. వారి అభిప్రాయాలను సీఎం చంద్రబాబుకు మంత్రులు వివరించబోతున్నారు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబుతో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం కాబోతున్నారు. ఉద్యోగుల డిఏకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఇవ్వాల్సిన పెండింగ్ లో 4 డిఏలకు గాను కనీసం 2 డిఏల్ని ఈ పండగ సందర్భంగా మంజూరు చేస్తూ ప్రకటన చేయాలని కోరడం జరిగింది. అలాగే వేతన సవరణ సంఘం నియామకం విషయంలో కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి పునరావాస కేంద్రంగా ఏక వ్యక్తి వేతన సవరణ కమిషనర్ విధానానికి స్వస్తి పలికి కేంద్ర ప్రభుత్వం 1947 నుంచి ఈ రోజు వరకు అవలంబిస్తున్నట్టుగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారి నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పి మేము కోరడం జరిగింది. దాదాపుగా అన్ని సంఘాలు కూడా వారి వారి అభిప్రాయాల్ని చెప్పారు. దీంట్లో పెద్ద భిన్నాభిప్రాయాలు ఏం లేవు. ఓన్లీ ఒక కమిషన్ ఏర్పాటు విషయంలోనే మేము మా సంఘం కొంత భిన్న వైఖరి తీసుకున్నటువంటి విషయం హైకోర్టు జడ్జి గారు, రిటైర్ హైకోర్టు జడ్జి గారి నేతృత్వంలో ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. సో అందరి అభిప్రాయాలు తీసుకుని మంత్రులందరూ కూడా మొదటగా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారు ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి విషయం మీద ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మాకు ఉన్న వాస్తవ పరిస్థితిని చూపించారు. దాని తర్వాత అందరి అభిప్రాయాల్ని క్రోడీకరించుకుని మంత్రులు, చీఫ్ సెక్రటరీ గారు ఈనాటి సమావేశంలోంచి 15 మంది ప్రతినిధుల్ని 5:30 గంటలకు ముఖ్యమంత్రి గారి నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి నేరుగా ముఖ్యమంత్రి గారే తోనే మాట్లాడి వారికి నివేదించి ఈ రోజే ఎన్నో కొన్ని అంశాల మీద మేమందరం చెప్పిన అంశాల మీద